జై భవాని జై జై భవాని. ఈరోజు చిన్న పడి పూజ అయితే ఉంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా సింపుల్గా సరదాగా పిల్లలతో పని వేయించుకుంటాం అన్నమాట. సో మీరు చూడండి తప్పకుండా, సరదాగా అయితే ఉంటుంది. అమ్మకి ఏదో చిన్న సేవ. ఇప్పుడు దాకా మా భవాని మొత్తం వ్యాపారాలు అన్నీ కట్టారు. చూపించారా భవాని అందరూ వ్యాపారాలన్నీ గుమ్మాలకి ఆ గేట్కి అన్నీ కట్టేశారు. బ్లాగ్ అయితే బాగుంటుంది. ప్లీజ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి. జై దుర్గా జై జై దుర్గా. బాయ్. బాయ్ గైస్. నేను కూడా కష్టపడ్డాను, నా కష్టానికి ఒక లైక్ చేయండి. జై దుర్గా జై జై దుర్గా. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇంకా అయితే అమ్మవారు అయితే ప్రతి సంవత్సరం కూడా సింపుల్గా 4 years నుంచి నేను ఇంట్లో అయితే పెట్టుకున్నాను. అమ్మ దయతో కుదిరింది, అలాగా ఈసారి కూడా కుదిరింది అని చెప్పేసి అన్ని పెట్టుకున్నాను కదా. ఇంకా ప్రతి సంవత్సరం లాగే పడి కూడా చిన్నగా పెట్టుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. పిల్లలు అయితే ఎప్పటి నుంచో ఈ రోజు పెడతాం అని చెప్పేసి నన్ను అడుగుతూనే ఉన్నారు. ఇంక అనుకునే టైం అయితే వచ్చేసింది. ఇంకా త్వరగా పూజ అయితే ముగించుకుని ఇంకా ప్రసాదం అయితే గోధుమ నూకతో ప్రసాదం అయితే చేస్తాను అనమాట. ఈ నవరాత్రి పేరు చెప్పి ప్రతిరోజు బాగానే కుదిరిందండి. దేవుడి దయవల్ల నీరసంగా లేకుండా కొంచెం ఏదో అమ్మ దయతో బాగా చేసేసుకున్నాం. గోధుమకు ప్రసాదం అయితే సమర్పించేసి అమ్మని అయితే పూజించేసుకుని చిన్న భజన అయితే చేసేసుకుని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. మా సుశాంత్ అయితే నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడు దాకా నేను పూజకి రానన్న అబ్బాయి మొత్తం దేవుడి దగ్గర అన్ని సర్ది అన్నీ చేశాడు. ఇంకా పిల్లలు కూడా ఇంకా కుందులు గట్ట పెట్టేసి కర్పూరాన్ని మొత్తాన్ని పెట్టేసి మొత్తం అలంకరించేసాను. నేను 3 భవానీలు బయట అయితే పడి పూజ పాడటానికి అని చెప్పేసి భవానీలు అయితే రమ్మని అన్నాను. కాకపోతే వాళ్ళకి రావడానికి కుదరలేదు. మాకు సరిగ్గా పడి పూజ పాట కట్ట రాదనమాట. ఏదో సరదాగా చేస్తాం కానీ పడి పాట రాదు. కొంతమంది అయితే బాగా పాడతారన్నమాట, వైబ్రేషన్ అయితే వస్తుంది. ఇంకా సరే పోనీ అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు తీరం పోసి వాళ్ళకి వేరే పూజ ఉండడం వల్ల వాళ్ళు రావడానికి కుదరలేదు. ఇంక మేమే ఏదోలాగా పాడేసాం. ఇంకా వడి వచ్చేసి పిల్లలు ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి వడి అయితే పెట్టుకుందాము అని అనుకున్నాను. అందరూ ఉంటారు కదా అందరికీ అని చెప్పేసి భవానీలు అయితే మా ఇంట్లో భవానీలు అండ్ పిల్లలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. ఇంకా ఇడ్లీ పూరి బజ్జీ అని చెప్పేసి అన్నీ ఆర్డర్ ఇచ్చాను బయట. ఎందుకంటే ఇంట్లో వండడానికి ఇవన్నీ చేసుకుని వండే ఓపిక లేక భవానీలకి సపరేట్గా వండే వాళ్ళు ఉంటారనమాట మాకు తెలిసిన వాళ్ళు. ఇంకా వాళ్ళే వండి ఇచ్చేసారు. అక్క వాళ్ళు అటు వచ్చేసి అన్నీ సర్దేశారు. అనుకున్న దానికంటే ఆ తల్లి దయ వల్ల నిజంగా బాగా జరిగింది. ఆ తల్లి ఇప్పుడు దాకా నాకు ఏమీ ఒక సూచన కానీ ఏమన్నా కనిపించడం కానీ ఏం అవ్వలేదు. కానీ పడి టైంలో అయితే నాకు కొంచెం చాలా బాగా ఆనందం అనిపించింది. ఏదైతేనండి సంతోషంగా సరదాగా అయితే ఫ్యామిలీ మెంబర్స్తో పడైతే జరిగింది. ఇంకా అన్నీ అయిపోయినాయి, అన్నీ క్షేమంగా, అన్నీ మాలలు అన్నీ కూడా అన్నీ జాగ్రత్తగా తల్లి దైవాలు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంక ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. కొంచెం ఏముందని అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ సర్దుకుని చేయడం వల్ల వీడియో కొంచెం లేట్ అయింది. సో ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అనమాట. మొత్తం వీడియో అయితే చూడండి. పడి అడిగి దొరకండి మీరు కెమెరాలో పడిపోతున్నారు. అక్కడ అంటే వీడియో మళ్ళీ శరణం
సో, అలా అమ్మ దయతో పడైతే చాలా జరిగింది. ఇంక తర్వాత పడైపోయింది. అది వడి టైం ఎంతయిందప్పుడు? 10:30 అవుద్దా? 10:30 అవుతదనమాట. 10:30కే ఇంకా పడి సింపుల్‌గానే కాబట్టి త్వరగా అయితే అయిపోయిందనమాట. కొంచెం అనివార్య కారణాల వల్ల. ఇంకా సో, నెక్స్ట్ లాస్ట్ వ్లాగ్ వచ్చేసి ఇంక దసరా రోజు మేము ఎలా చేసుకున్నాం అనేది ఉంటదనమాట. అమ్మ దయతో 11 రోజులు ఈసారి. 11 రోజులు కూడా చాలా జరిగింది. అయిపోయినాయా అని చెప్పేసి నాకైతే కళ్ళకి నీళ్ళొచ్చి చాలా బాధ అనిపించింది. ఇంకా సో, చిన్నోడు, పెద్దోడు వచ్చేసి పెద్దోడేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్. చిన్నోడు వచ్చేసి థర్డ్ క్లాస్. ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ చిన్నప్పుడైతే పెద్ద తెలిసేది కాదు. కొంచెం ఎదిగే కొద్దీ ఏంటంటే చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. ఇంకా చూడడానికి నాకే ఆశ్చర్యం వేస్తది. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి. ఇంకేదో అండి ఆ తల్లి దయ. ఆవిడ దయ లేనిదే ఏదీ లేదనమాట. ఇంక తర్వాత తాంబూలం కూడా ఇచ్చేసాను. తాంబూలంలో కమల, యాపిల్ ఇవి ఇచ్చేసామనమాట. ఇంక మా తోటికోడలు గారు కూడా పెట్టుకున్నారు. మధ్యాహ్నం భోజనం పెట్టుకున్నారనమాట. ఆ వ్లాగ్ కూడా వస్తుంది. తప్పకుండా చూడండి ఒకసారి. చూసి సపోర్ట్ చేయండి. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ప్రీవియస్ ఇయర్‌లో అనమాట. 2022లో దుర్గమ్మ పడి అంటే ఇంట్లో సరదాగా సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేసుకున్నప్పుడు అలా అనమాట. సరదాగా అయితే అలా చేసుకున్నాం. ఇది అప్పుడు ముందు ఇంకా కొన్ని ఫొటోస్ మిస్ అయ్యాయనమాట. చాలామంది వేసుకున్నాం ఇంట్లోనే పెట్టుకొని అమ్మ దయతో.